హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నా. అందరూ మేము కూడా ఉండాలి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంకా మీకు చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటున్నా. ఇంకా ఈ శర్మ స్టోర్లోన ఈ స్టీల్ ఐటమ్స్ వాటి రేట్లు ఎంత ఉన్నాయి, వాటి ఆఫర్స్ చూసిద్దాము. ఇంకా నేనైతే వాటి ప్రైసెస్ అయితే చెప్పనండి, అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా, మీరు చూసేయండి. ఇవ్వండి, ఇంకా ఇలా వెళ్తుంటే చాలా ఐటమ్స్ అయితే మనకి హోల్సేల్లో ఉంటాయి చూడండి, అలా కనిపిస్తాయి. మనకు నచ్చింది రేట్ కూడా మనం ఒకరికి అడగలగాలని ఏం కాకుండా ఒక స్టిక్కర్ వేసి ఉండిపోద్ది. మనకు నచ్చి తీసుకోవడం, లేకపోతే లేదు. మనం ఓపుకున్నంత వరకు ఎంత చూసుకున్నా ఏం కాదు. నాకు అదే నచ్చుతుంది. ఇక్కడ మనం మామూలుగా ఏదనుకోండి, ఇంకేదైనా చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్తామనుకో, ఏమైనా తీసుకోకపోతే ఏమైనా అనుకుంటారేమో అని నాకైతే పర్సనల్గా అలా అనిపిస్తుంది. ఏమైనా మనం తీసుకోకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అయ్యో తీసుకోలేదు కదా, వాళ్ళు తిడతారు కదా అని కొంచెం నాకు ఫీర్ ఉంటుంది. ఇక్కడ అనుకోండి, మనకు నచ్చినట్టు ఉండొచ్చు, తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. ఒకరికి అడగాలి కదా అని ఏం లేదు. నాకు లాంగ్వేజ్ అంతగా రాకపోయినా సరే ఇవి రేట్లు ఉంటాయి కదా, మనకు నచ్చినట్టు ఈజీగా షాపింగ్ అయితే చేసేయచ్చు. ఇదిగోండి, వీటి రేట్ అయితే చూడండి ఎంత బాగుందో. నాకు ఇదైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందా చెప్పండి. ఇంకా అలా వెళ్తున్నాను. ఇదిగోండి, ఇది తీసుకుందాము అనుకున్నాను. ఇది ఒక్కటి కాదు, తీసుకున్నానేమో మేబీ అక్కడ పూజ సెక్షన్ దగ్గర. అది నేను తీసుకునేది కాదు, వేరే వాళ్ళు ఎవరిదో అక్కడ ఉన్నదని జస్ట్ చూసాను అంతేని. ఇదిగోండి, ఇంకా మా హిమాంశు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడైతే ఫుల్గా ఆడుకుంటూ మమ్మీ ఇది తీసుకుంటావా, మమ్మీ అది తీసుకుంటావా అని నాకు ఫుల్ హెల్ప్ చేస్తున్నాడు. ఏమైనా షాపింగ్ వెళ్దామా అంటే మా హిమాంశు నాకు ఒక్కడే చెప్తాడు, రా మమ్మీ నీకు నేను డ్రెస్ తీస్తాను అంటాడు. ఆ మాటే నాకు చాలా అనిపిస్తుంది. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా పండు నాకు తీయడానికి అంటే, మమ్మీ నేను స్కూల్కి వెళ్తున్నాను కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి మమ్మీ అంటాడు. అంటే వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఏడ్చేవాడు. ఏడిస్తే నేను చెప్పేదాన్ని, నీకు టాయ్స్ కావాలంటే ఏం చేయాలి పండు, బిల్లింగ్ వేయాలి కదా షాపింగ్కి వెళ్తే. మరి బిల్లింగ్ వేయాలంటే డబ్బులు ఉంటాయి కానీ మనకు టాయ్స్ ఇవ్వరు. నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటేనే కదా పెద్ద జాబ్ వస్తుంది. పెద్ద జాబ్ వచ్చిందనుకో ఎక్కువ డబ్బులు వస్తాయి, అప్పుడు నీకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అంటే. వాడికి అర్థమైంది ఒకటే, నేను స్కూల్కి వెళ్తున్నాను, నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి, అదే కాన్సెప్ట్. డబ్బులు ఏమంటే బ్యాగ్లో ఉన్నాయి అంటాడు. ఓకే, వాడికి అదేనా అర్థమైంది చాలు అనుకుంటాడు. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను మమ్మీ, నాకు డబ్బులు వచ్చేస్తాయి మమ్మీ అంటాడు. వాడి ఏజ్కి అదే ఎక్కువ తెలుసుకోవడంలోన. ఇంకా ఇదిగోండి చూడండి, ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, చూస్తున్నారు కదా. అండ్ వాటి ప్రైసెస్ అయితే చాలా బాగున్నాయండి, రీజనబుల్గా. మనకి ఏది కావాలంటే చెప్పాను కదా, చాలా పెద్దది. మనం ఓపిక్గా ఎక్కువ మంది, ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారనుకో, ఓపిక ఉన్న వాళ్ళైతేనే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తేనే బెస్ట్. మా హస్బెండ్తో వచ్చాను అనుకోండి, చాలా విసిగిపోతాను. నాకైతే నేను కొనకపోయినా సరే నాకు అన్నీ చూడాలనిపిస్తుంది. వాటి రేట్లు అయితే చూసుకొని నాకు వెళ్ళాలనిపిస్తుంది. తీసుకోపోయి నాకు అలా అదొక హాబీలా అనిపిస్తుంది. నాకు చూస్తే అదొక సాటిస్ఫాక్షన్. మా హస్బెండ్ ఏం తీసుకుంటావో అదే చూడ అంట. నేను లేనిపోయినవన్నీ చూస్తాను. ఏమైనా నేను అనుకున్న కాకన్నా ఈ షాపింగ్కి వచ్చాను అనుకోండి, ఏ షాపింగ్కి వెళ్ళినా సరే నేను ఒకటి అనుకుంటానా, ఎక్స్ట్రా ఒక 10 ఐటమ్స్ అయినా కొంటాను. అలా అంటే చూసే కొలది నాకు చూస్తూనే అనిపిస్తుంది, చూసిన కొన్ని కొనేయాలనిపిస్తుంది. అలా మీలో ఎంతమంది ఇలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇంకా చెప్పాను కదా వాటి రేట్లు. ఇవ్వండి, బాక్సెస్ ఏవో చిన్న చిన్న స్మాల్ బాక్సెస్. మా హెమాన్స్కి లంచ్ బాక్స్ అయితే తీసుకుంటున్నాను అనుకున్నాను. లంచ్ బాక్స్ అయితే తీసుకోలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకో మంచివి ఏమైనా వస్తే తీసుకుంటున్నాను అనుకున్నాను. నాకు అంత లంచ్ బాక్స్ అయితే అంత నచ్చలేదు, మామూలుగా ఉన్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే లేదు. ఓకే, ఇంకో వేరే సెమిస్టర్కి వెళ్ళి అక్కడ ఒకసారి చూసాక అక్కడ ఇక్కడ కంపారిజన్ చేసుకొని తీసుకుందాం, కాకపోతే ఆన్లైన్ అయినా ఎక్కడైనా తీసుకుందాం అనేసి ఇంకా జస్ట్ చూసేసి వదిలేసాను అంతేని. ఇంకా అలా వెళ్తున్నాను, ఒక్కొక్క రేట్లు అలా చూస్తున్నా కొనే వెళ్తాను చెప్పాను కదా. ఇంకా మా హస్బెండ్ లేరు, ఇంకా నేను మా హిమాంశని ఫుల్గా నాకు వదిలేశారు అన్నట్టు నేను స్లోగా నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ వెళ్ళాను. ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నాను. మా హిమాంశు కూడా మమ్మీ ఇది తీసుకో మమ్మీ, ఇది తీసుకో మమ్మీ అంటున్నాడు. వాడికి ఏమి బిల్ పే చేసేది మనం కదా అనుకున్నాను. ఓకే, వాడు ఆ మాటనే అంటున్నాడు చాలు అనుకున్నాను అంతేని. ఇంకా ఇదిగోండి చూడండి, చాలా చెప్పాను కదా. నేను ఇంకా ఇందులో కూడా హాఫే మీకు చూపించాను, హాఫ్ కూడా చూపించలేదేమో. నేను వెళ్ళే తావులను జస్ట్ చూపించాను అంతేని. నేను ఏమేమి చూసాను అన్నది ఫుల్గా చూడాలి అంటే ఒక్కరోజు ఉన్నా సరే, ఇక్కడ ఈ సెక్షన్లోనే ఒకరోజు ఉన్నా సరే సరిపోదు, అన్నీ ఉంటాయి. అన్నీ మనం ఓపిక్గా వెతుక్కోవడమని.
ఇదిగోండి ఇక్కడ 100 రూపీస్ కంటే నాకు బాగున్నది అనిపించింది. అది ఒక్కటే చిన్న చిన్న కప్స్ కదా అని తీసుకున్నాను, హిమాన్స్కి ఏమైనా యూజ్ అవుతాయి అనేసి. ఇదిగోండి ఇంకా వేరే సెక్షన్, ఇంకా వేరే సైడ్ వెళ్తే పూజా సామాన్లు ఉంటాయి కదా, ద్వీపాలు, ఇవన్నీ